మంత్రసిద్ధికి, ఆధ్యాత్మిక శక్తికి దర్భాసనం మీద కూర్చొని చేసేటువంటి పూజలు బాగా ఉపయోగపడతాయి. మరి దర్భాసనం మీద కూర్చొని చేసేటువంటి పూజలు ఎటువంటి ఫలితాలని కలిగిస్తాయి? ఈ దర్భాసనం యొక్క ప్రత్యేకత ఏమిటి, విశిష్టత ఏమిటో పరిశీలిద్దాం. మంత్రసిద్ధికి దర్భాసనం అతి ముఖ్యమైనది, పవిత్రమైనది. దీనికి కారణం లేకపోలేదు. నవగ్రహాల్లో కేతువు అనుగ్రహానికి చెప్పినటువంటి సమిధ దర్భ. ఇది ఒక విధమైనటువంటి గడ్డి జాతికి చెందినటువంటి మొక్క. నదీ తీరాల్లో పెరుగుతుంటుంది. దర్భనే కుసం అని కూడా అంటారు. మృదువుగా ఉండేవి, గరుకుగా ఉండేవి అంటూ రెండు రకాలైనటువంటి దర్భలున్నాయి. ఈ రెండూ కూడా యజ్ఞాల్లో వాడటానికి చాలా ప్రశస్తమైనవి. శుభానికైనా అశుభానికైనా కర్మకాండల్లో ఈ దర్భల్ని వాడతారు. అందుకే వీటిని యజ్ఞభూషణ అని పిలుస్తారు. దర్భలతో ఆసనాలు అల్లుతారు. వాటినే జపం చేసుకునేవారు ఉపయోగిస్తుంటారు. మంత్రసిద్ధికి దర్భాసనానికి లంక ఏమిటంటే, జ్యోతిష్శాస్త్ర రీత్యా నవగ్రహాల్లో కేతువు మోక్షకారకుడు. అలాగే తపస్సు, మంత్రకుశలత, బ్రహ్మజ్ఞానం, వేదాంతం, వైరాగ్యం, విశేష బుద్ధి మొదలైనవి కేతువు యొక్క అనుగ్రహంతో సిద్ధిస్తాయి. ఎందుకంటే కేతుగ్రహానికి అధిదేవత బ్రహ్మ. కేతువు అనుగ్రహానికి చెప్పినటువంటి సమిధ దర్భ కాబట్టి దర్భాసనం మీద కూర్చుని జపధ్యానాలు చేస్తే దోషాలు పోయి పైన పేర్కొన్నటువంటి సుగుణాలన్నీ కూడా త్వరితగతిని సిద్ధిస్తాయి. మనస్సుపై ప్రభావం చూపేటువంటి గుణం కూడా ఉన్నందువల్లే పూజ, జపధ్యానాదులకు దర్భాసనం వాడాల్సిందిగా చెప్పారు. దర్భాసనం మీద కూర్చుని చేసేటువంటి పూజలు ఏకాగ్రతని, అలాగే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని త్వరితగతిని పెంపొందింపచేస్తాయి.